తక్కువ కాలంలో ఎక్కువ జనం ప్రేమను పొందిన లీడర్లు దేశంలో చాలా మంది ఉన్నారు కావచ్చు, కానీ చాలా తక్కువ కాలంలో చాలా ఎక్కువ వ్యతిరేకతను ఎదుర్కొన్న లీడరు సీఎం రేవంత్ రెడ్డి ఒక్కడే కావచ్చు. ఇక చూడండి, ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్లా ఎట్లున్నదో జనం నిరసన. పబ్లిక్ ఎంత కోపంతోని ఎంత ఆక్రోషంతో ఉంటే గిట్ల దుక్నాలు బుడ్డ బుడ్డ షాపులు డబ్బాలు బంద్ చేస్తారు చెప్పుండ్రి. రోడ్ల మీద ఒక్క పురుగు కూడా కనిపిస్తలేదు. అప్పుడెప్పుడో కరోనా కాలంలో లాక్డౌన్ పెట్టినట్టే ఉన్నది కదా కొడంగల్ పట్నం. అది కూడా ఏ పార్టోళ్ళ సపోర్ట్ లేకుండా ప్రజలే సొంతంగా కొడంగల్ బంద్ చేసిండ్రు. అది కూడా సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ కొడంగల్లో జరుగుతున్న రోజే గిట్లా చేసిండ్రు. మరి ఓట్లేసి గెలిపించి సీఎం అయ్యేటట్టు చేసిన అక్కడి ప్రజలకు ఎందుకంత కోపం అంటే, కొడంగల్ మండలంలో ఉన్న మెడికల్ కాలేజీని, పశువుల డాక్టర్ల కాలేజీని, నర్సింగ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ కాలేజీలను దుద్యాల మండలానికి తరలిస్తున్నారట. అట్లా ఎట్లా చేస్తాడు రేవంత్ రెడ్డి? సొంత నియోజకవర్గ పబ్లిక్ అందుబాటులో ఉన్న కాలేజీలను అందకుండా చేస్తాడా? ప్రజల మీద ప్రేమ ఉన్నదో లేదో గాని కనీసం ప్రాంతం మీదనైనా ప్రేమ ఏదో ఒకటి చేయాలనే పట్టు ఉండాలి. గాని రేవంత్ రెడ్డి రేవుతావు లేని పనులు చేస్తున్నందుకు ముక్కు పూటలు ఉబ్బేంత కోపంతోని కొడంగల్ పబ్లిక్ ఇట్లా చేసిండ్రట. ఈ బంధు సురుకు బహిరంగ సభకు దాకేటట్టు చేస్తున్నారు. అంటే సీఎం రేవంత్ రెడ్డి పతార ఎట్లున్నదో చూడండి. సొంత నియోజకవర్గంలో చీరి చింత గట్టినంత పని చేస్తున్నారు.